అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు దీనంగా పాల్గొన్నారు. గవర్నర్ ప్రసంగంలో అబద్దాలు చెప్పించారు. అబద్దాలు చదువుతున్న భావనతో రాష్ట్ర గవర్నర్ 4 గ్లాసులు నీళ్లు తాగారు. 5 ఏళ్లలో 5,000 ఉద్యోగాలు మాత్రమే కల్పించామని స్వయంగా వైసీపీ ప్రభుత్వమే చెప్పింది. ఆర్థిక మంత్రి బుగ్గన ఒక అప్పుల అప్పారావు. అమ్మ ఒడి 2 బిడ్డలకు అని హామీ ఇచ్చి ఒకరికిచ్చారు. అమ్మ ఒడికి 84 లక్షల మందికి అర్హులైతే 44 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. అవినీతిలో సీఎం జగన్ కు పద్మ విభూషణ్ ఇవ్వాలి అని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ముచ్చటగా 3 రోజులు అన్నట్టుగా 5 రోజులతో సమావేశం ముగించారు. ప్రజోపయోగకర చర్చలు ఏమీ జరగలేదు. పాపం దివాళా తీసిన గల్లాపెట్టిలాగా ఉంది అసెంబ్లీలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల అటెండెన్స్. మొఖాలు మాడిపోయి కందగడ్డల్లాగా పాపం ఇంటికి పోతున్నాం, మళ్ళా ఈ సభకు రాగలమా లేవా అన్న భయాందోళనతోటి వాళ్ళంతా గడిపారు. అసెంబ్లీకి హాజరు కాలే. ఎవరు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. ఆఖరి రోజునైతే అసలు కోరం లేదు. 5 ఉన్నారు. మేము 12 మంది ఉన్నాం. 5 ఉన్నారు. కోరం లేక 20 నిమిషాలు బెల్ల మోగుతూనే ఉంది. అంటే ఏ పరిస్థితికి వెళ్ళిందో వైఎస్ఆర్ పార్టీ ఒకసారి అర్థం చేసుకొని కోరుతా ఉన్నాం. ఆ తర్వాత గంటకు వాయిదా వేశారు. మరలా 2.5 గంటల తర్వాత చర్చకు ఉపక్రమించారు. టీ బ్రేక్ 2.5 గంటలు. అంటే ఎంత గందరగోళంలో ప్రభుత్వం ఉందో ఇది ఒక నిదర్శనం. చరిత్రలో ఎప్పుడూ లేదు. సమయాన్ని గుర్తుపెట్టుకొని నడపడం ఆనవాయితీ. 9 గంటలంటే 9 గంటలకు గంట మోగుతుంది. స్పీకర్ గారు వచ్చి కూర్చోవాలి. గవర్నర్ గారి ప్రసంగం 20 నిమిషాలు ఆలస్యం. పాపం ఆయన 4 గ్లాసులు నీళ్ళు తాగాడు ఆ ప్రసంగం చేయటానికి. ఆ తప్పుల్ని అవాస్తవాలని జీర్ణించుకోలేక గవర్నర్ గారికి కూడా అర్థమైపోయింది రాష్ట్ర పరిస్థితి. ఆయన జీర్ణించుకోలేక 4 గ్లాసులు నీళ్ళు తాగాడు. అబద్ధాలు చెబుతున్నాము, వాస్తవ విరుద్ధంగా మనం చెప్పాల్సి వస్తుందని బాధతో. ఇక్కడ ఒక చిన్న ఒకటే ఎగ్జాంపుల్. ఉద్యోగ కల్పనకు సంబంధించి ముఖ్యమంత్రి గారు 2.5 లక్షల ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారంలో రావడంతో మొదటి సంతకం పెట్టి ఆయన చాలా వాటికి చెప్పాడు మొదటి సంతకం అని. మొదటి సంతకం పెట్టి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన పెద్ద మనిషి ఒక్క ఉద్యోగమైనా కల్పించాడా? మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్లో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంత పెట్టుబడులు వచ్చినాయని వివరాలు అడిగాము మేము. దాంట్లో వాళ్ళు ఇచ్చింది ఆ మధ్యకాలంలో 39,450 పరిశ్రమలు వచ్చాయని, యూనిట్స్ ఎంఎస్ఎంఈలో కానీ ఎల్ఎంలో కానీ 39,450 వచ్చాయి. 5,13,350 ఉద్యోగాలు ఆ హయాంలో వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే సబ్జెక్ట్. ఉద్యోగాలే ఇవ్వలేదు, పరిశ్రమలే రాలేదు, పెట్టుబడులు రాలేదని చెప్పిన పెద్ద మనిషికి ఇవాళ ఒకటే ఎగ్జాంపుల్. దాంట్లో కూడా వారి హయాంలో వారిచ్చిన జీవో ప్రకారమే ఇదిగో వాళ్ళు 1/6/2019 నుంచి నిన్నటి దాకా కూడా వాళ్ళు సైన్ చేసిన ఎంఓఎస్ 3,38,054 కోట్లు అని చెప్పారు. కానీ దాంట్లో ఎస్టాబ్లిష్ అయిన 18 ఎంఓఎస్, వచ్చిన పెట్టుబడి 5,710 కోట్లు. మీరు ఎంఓఏలు కుదుర్చుకుందేమో 2,29,259 అయితే మీకు వచ్చిన పెట్టుబడి 5,710. ఉద్యోగాలు ఇచ్చింది
9,158. ఇది మేం చెప్పలా, ఇదిగో మీ ప్రభుత్వం మీరిచ్చింది ఏమిటో. 5 ఏళ్లలో 5,13,000 ఉద్యోగాలు కల్పించి అన్ని ఇండస్ట్రీ తెప్పిస్తే మీకు ఎందుకు ఇండస్ట్రీ రాలేదు, ఉన్నాయి ఎందుకు పోయినాయి? ఇవి మాట్లాడదామంటే మైకులు ఎవరు మాట్లాడినవారు. రోజు ఎక్స్పెల్ చేయటం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. గత 4 సంవత్సరాల 8 మాసాల కాలంలో కొన్ని నిమిషాలు కూడా మాకు మైకులు ఇవ్వాల. నిన్న ఆయన స్కోర్కర్స నేను బ్రహ్మాండంగా చేశాను, సమాన అవకాశాలు ఇచ్చానని. స్పీకర్ గారు మధ్య ఎక్కడ ఉండి మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి. రికార్డులు తీద్దాం. ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు ఇచ్చారు ప్రతిపక్షానికి. ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇచ్చారా? డిప్యూటీ లీడర్లైన మాకు మైక్ ఇచ్చారా? మాట్లాడనిచ్చారా? అసెంబ్లీని గ్రాప్ చేశారు మీరు. మీ ప్రచార ఆర్భాటాలకి తప్పుడు ప్రచారాలకు వేదికగా వాడుకున్నారు. మమ్మల్ని బయటకు ఎంటేయటం, తప్పుడు ప్రచారాలు చేసుకోవటం, ప్రకటనలు చేయటం. చిన్న ఎగ్జాంపులే ఇచ్చాను నేను. అన్ని రంగాలని నిర్వీర్యం చేశారు. ఆఖరికి బొగ్గన గారు చెప్పి ఆయన ఒక అప్పుల అప్పారావు, అప్పులు దాటం కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు తప్పితే ఆయన చేసింది ఏం లేదు. ఇవాళ కాంట్రాక్టర్లు రోడ్డు మీద అల్లరి చేస్తూ ఉన్నారు విజయవాడ సెంటర్లో, మా బిల్లులు ఇవ్వండి బాబోయ్ అని. హైకోర్టు ముట్టికాయలు వేస్తుంది, రండి ఫైనాన్స్ సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రండి, కోర్టుకు రండి అని చెప్పే పరిస్థితిలో ఉన్నారు. 8 లక్షల కోట్ల రూపాయలు నువ్వు అప్పు తెచ్చి ఏం చేశావు? సంక్షేమం అన్నావు, పోనీ సంక్షేమం సరిగా అమలు చేసావా? మేము ఎత్తి చూపుతున్నాం స్పెసిఫిక్గా. వివిధ రాష్ట్ర ప్రాయోజిత పథకాలతో కేంద్ర ప్రాయోజిత పథకాలు మిళితమై ఉన్నాయి. అమ్మఒడి అన్నావు, ఎన్నికల ముందు ఎంతమందికైనా ఇస్తాను అమ్మ చెల్లి అని బొగ్గలు నిమిరావు. వచ్చాక ఎంతమందికి ఇచ్చావు? ఒక్కళ్ళకి అన్నావు. ఎన్ని లక్షల మంది బిడ్డలు చదువుతున్నారు, ఎంతమందికి ఇచ్చావు? 86 లక్షల మంది అకౌంట్లో ఉంటే నువ్వు ఇచ్చింది ఎంత? 15,000 అన్నావు, దాన్ని 12,000 చేసావు. అంకెల గాడి చెప్తే చేసింది ఏంటి? రెండో బిడ్డకు నువ్వు వేయకపోతే వాళ్ళు చదువు మానాలా? విదేశీ విద్య 4 సంవత్సరాలు గుర్తు రాలేదా? తెలుగుదేశం హయాంలో ఐడెంటిఫై చేసిన ఫేమస్ యూనివర్సిటీలో విదేశాల్లో చదువుకున్న దళితులు, బలహీన వర్గాలు కానీ పేదవాళ్ళందరూ కూడా అవకాశాలు ఇస్తే 10 నెలల బిట్టి మాత్రం 370 మందికి ఇచ్చావా? 4,097 మందికి తెలుగుదేశం విదేశీ విద్యకు అవకాశం ఇచ్చింది. ఆఖరికి ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఎన్నికల ముందు గుర్తుకొస్తున్నాయి పాపం ఆయనకి. అన్నిటి దగా చేసావు. నీటిపారుదల రంగానికి దగా చేసావు. పోలవరంలో అంకెల గారిడీ చేసి దోసేస్తా ఉన్నావు. మద్యంలో, మైనింగ్లో దోపిడీ, భూముల కబ్జా, రాష్ట్రాన్ని కుదవబెట్టేశావు. 84 లక్షల మంది విద్యార్థులయ్యా అమ్మఒడికి అర్హులు. 84 లక్షల మంది, 44 లక్షల మందికి ఇచ్చావు నువ్వు. నాడు నేడు గొప్పగా చెబుతాడు, అద్భుతాలు చిత్రించామని. 16,000 కోట్ల రూపాయలు నాడు నేడు అన్నావు. అది యానిటీ స్కీమ్, తెలుగుదేశం హయాంలోనే మొదలైంది యానిటీ స్కీమ్. స్కూల్స్ అన్నిటి కూడా రీమోడల్ చేసుకుంటూ రావటం, డిజిటలైజేషన్ చేయటం, అవన్నీ కూడా. నువ్వు ఖర్చు పెట్టింది ఎంత? 7,123 కోట్లు. ఎక్కడ వేసిన కొంగలు అక్కడే. నిర్మాణం కాలే. అంత రంగులకి పేర్లకి డబ్బులు ఖర్చు పెట్టేశాడు 3,000 కోట్లు.
అన్నిట్లోనూ దోపిడీ. బూట్లు ఇదివరకు ఇవ్వలేదా? కేంద్ర ప్రభుత్వ పథకంలో ఉంటుంది. స్కూల్ డ్రెస్సులు కానీ బూట్లు కానీ 40% కేంద్రం ఇస్తుందండి. కోత పెట్టేశాడు. అర్హుల్లో 30% కోత పెట్టేసి దోపిడీ చేశాడు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేశాడు. ఇవాళ మేము ఒకటే చెబుతున్నాము, గవర్నర్ ద్వారా తప్పుడు ప్రచారం చేయించావు. నీ బడ్జెట్ లెక్కల ప్రకారం నువ్వు ఖర్చు పెట్టలా. దళిత యాక్షన్ ప్లాన్ లేదు, బీసీ యాక్షన్ ప్లాన్ లేదు, మైనార్టీ యాక్షన్ ప్లాన్ లేదు. సర్వాభరణాల నిమిత్తం ₹1 ఖర్చు పెట్టానని అన్నిటికీ నవరత్నాలను వంకబెడుతున్నావు. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా కబ్జా చేశావు నువ్వు. 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులన్నీ కూడా కబ్జా చేసి స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశావు. నవోద్యమంటున్నారు. సర్పంచులు, జడ్పీటీలు, ఎంపీటీలు రోడ్లెక్కితే బలవంతంగా ఈడ్చుకెళ్ళి పోలీసు లాకప్పుల్లో పడేస్తున్నావు. ప్రజాస్వామ్యంలో హక్కులుంటాయి, ఆ హక్కులు కూడా హరిస్తూ ఉన్నావు.